ఈ ప్యాచీ హెయిర్ లాస్ ఏదైతే ఉంటుందో అంటే నార్మల్‌గా హెయిర్ లాస్ అవ్వడం, దువ్వేటప్పుడు రాలిపోవటం అనేది కామన్. బట్ కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే కొంతమందికి పర్టిక్యులర్ ఆ ఏరియాలో అసలు హెయిరే ఉండదు. రైట్. ఈవెన్ అసలు పెరగదు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ రైట్. ప్లేసెస్‌లో. సో, ఈ కైండ్ ఆఫ్ ప్యాచీ హెయిర్ లాస్‌కి రీజన్స్ ఏంటి? దాన్ని మరి సొల్యూషన్ ఏంటంటారు సార్? సో, దీన్ని ప్యాచీ హెయిర్ లాస్ అని కామన్‌గా అంటారండి. తెలుగులో ఏమంటారంటే పేను కొరుకుడు అంటూ హుహు. ఉంటారనమాట. సో, చాలామందికి అపోహ ఏంటంటే పెయిన్‌లు మనకు కొరుకుతాయి కాబట్టి అలా అయిపోతుంది ఓకే. అంటారనమాట. సో, బేసిక్‌గా దీంట్లో మెయిన్‌గా చూసే ప్రాబ్లమ్ ఏంటంటే దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఓకే. సో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక బ్యాక్టీరియా మీ బాడీ లోపలికొచ్చింది, ఒక వైరస్ మీ బాడీ లోపలికొచ్చింది, ఒక ప్రోటోజోవన్ వచ్చింది, ఒక పారాసైట్ వచ్చింది, ఒక ఫంగస్ మీ బాడీలోకొచ్చిందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే దానికి అగెయిన్స్ట్‌గా మన ఇమ్యూనిటీని లాంచ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయాలనమాట. కానీ ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్‌లో ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన కొన్ని హెల్తీ బాడీ సెల్స్‌ని అది ఫారిన్ ఆర్గానిజం అనుకుని దాన్ని అటాక్ చేసి దాన్ని చంపేస్తుందనమాట. హ్మ్. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్‌లో ఏమవుతుందంటే అది పెయిన్ కొరికింది కాదు. ఏవైతే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో ఆ ఫాలికల్స్ అగెయిన్స్ట్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేసి ఆ ఫాలికల్స్‌ని డెస్ట్రాయ్ చేస్తుందనమాట.